ఆత్మ బంధువులందరికీ నమస్కరిస్తూ 34వ రోజు సోపానాలు డి రేవతీదేవి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చాలా మందికి పట్టి పీడిస్తున్న ప్రశ్నలకి ఎంతో గ్రేట్ మాస్టర్స్తో ఆమె సమాధానాలని మనకి పేర్చి ఇక్కడ తెలియజేశారు. ఈరోజు చూద్దాము, సంతోషంగా ఉండటం ఎలా. మాస్టర్ వైట్ ఈగల్ కాజాక్లో తన అమెరికన్ అడవి జాతుల్లో చాలాసార్లు జన్మించారు. ఇతర తెగల గౌరవాధిపతులుగా, వైద్యానిగా కూడా చాలా జన్మలు తీసుకున్నారు. ఆయన దివ్య సమాచారాన్ని, హీలింగ్ నైపుణ్యాన్ని తీసుకువస్తున్నారు. ప్రశ్న: స్పిరిట్ ఆనందాన్ని ఏ దృష్టితో చూస్తుంది? జవాబు: ఆనందం అనేది మానవుల భావన. మీకు తృప్తిగా, హాయిగా ఉండాలని మేము కోరుకుంటాము. సంతోషం, దుఃఖం అనేవి నాణ్యానికి రెండు వైపులు. ఆ నాణ్యాన్ని ఇటు తిప్పితే ఆ రోజున మీరు సంతోషంగా ఉంటారు, అదే నాణ్యాన్ని అటు తిప్పితే మీరు ఆ రోజున దుఃఖంతో ఉంటారు. కనుక మీలో అంతర్గతంగా ఉన్న తృప్తిని, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి కృషి చేయండి. అది మీకు ఎంతో తృప్తిని, సంపూర్ణతను ఇస్తుంది. బ్యాలెన్స్ చేసుకోవటం అంటే ఇదే. ఒకసారి మీరు బ్యాలెన్స్ చేసుకున్నారంటే, వైరాగ్యంతో ఉన్నారంటే, అంతర్గతంగా ఉన్న ఆనందాన్ని కూడా మీరు చవిచూస్తారు. ఇది సంతోషం కాదు, ఒక పూట ఉండిపోయే సంతోషం కాదు. ఇది 4 కాలాల పాటు నిలిచి ఉండేది. సంతోషం మిమ్మల్ని ప్రేలాపించే దశకు తీసుకుపోతుంది. మీరు సరిగా ఆలోచించలేరు. దుఃఖం కూడా అలాగే చేస్తుంది. కానీ సంతృప్తి, అంతర్గత ఆనందం వల్ల మీరు సరియైన విధంగా పనిచేస్తారు, ఆడతారు, ప్రేమిస్తారు. మరొక ప్రశ్న: నా పనిలో నేను సంతోషంగా ఎలా ఉండగలను? జవాబు: మీరు చాలా ఇష్టమైన పనిని ఎంచుకోండి. మీకు ఇష్టమైన పని మీకు దొరికినప్పుడు దాన్ని బలవంతంగా ఇష్టంగా చేయరు, సంతోషంగా ఇష్టంగా చేస్తారు. ప్రతిరోజు ఉదయాన బలవంతంగా మంచం మీద నుంచి ఈడ్చి పడేసినట్లు లేవరు. సంతోషంగా ఒక గంతులో మంచం దిగుతారు. మీ పనిలో సాహసాన్ని చూడండి. మీ ఎదుగుదలకు దానిని ఒక అవకాశంగా చూడండి. మీకు నిర్జీవంగా తోచే వృత్తిలో, ఉద్యోగంలో ఉండకండి. మీకు ఏ పని చేయటం ఇష్టమో మొదట తెలుసుకోండి, దాన్నే చేయండి. మీకు ఇష్టమైన పని వల్ల ఇతరులకు మేలు జరిగేటట్లయితే అది ఎంత గొప్ప బోనస్సో కదా. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరొక ప్రశ్నకు జవాబు చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.